హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కీర్తి. మీరు చూస్తుంది సుమన్ టీవీ. రైట్ నౌ నేను కుక్కట్పల్లిలో ఉన్న ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్లో ఉన్నాను. డాక్టర్ నారాయణ గారి ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్లో బీకామ్, బీబీఏ అండ్ బీసీఏ వారి స్పెషలైజేషన్ అయితే ఈడీపీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. లైక్ ఇప్పుడు ఎవరిదైనా ఒక గోల్ ఏంటండి, లైఫ్కి సంబంధించి బాగా చదువుకోవాలి, మంచి డబ్బు సంపాదించాలి, హ్యాపీగా లైఫ్లో సెటిల్ అయిపోవాలి. నువ్వు వన్స్ ఇక్కడ ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్లో జాయిన్ అవుతే కనుక నీ జాబ్ లైఫ్ సెటిల్ చేసే గ్యారంటీ మాది అంటున్నారు. బాండ్ పేపర్ మీద రాసి మరి ఇస్తామంటున్నారు డాక్టర్ నారాయణ గారు. అంటే ఎప్పుడైనా మనలో ఉన్న ఒక స్కిల్ని డెవలప్ చేసుకుంటే ప్రపంచంలో ఎక్కడ పడేసినా సరే బతకచ్చు హ్యాపీగా, అది కూడా మన వంతు ఒక రాజాలాగా బతకొచ్చు అని చెప్తున్నారు. అయితే రైట్ నౌ నేను ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్లో క్యాంపస్ ఎలా ఉంటుంది, వీరి అడ్మినిస్ట్రేషన్ ఎలా రన్ అవుతుంది, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, స్టూడెంట్స్ వ్యూస్ కూడా తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ చాలా ఉపయోగపడుతుంది. అంటే అందరూ డాక్టర్లు, ఇంజనీర్లే అవ్వక్కర్లేదు కదా, దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్ ఆల్సో. సో అది ఎలా పర్సీవ్ చేయాలి, ఎలా చదువుకోవాలి, ముందుకు ఎలా వెళ్ళాలి తెలియని వాళ్ళకి ఈ వీడియో చాలా చాలా ఉపయోగపడుతుందండి. ఆల్రెడీ డాక్టర్ నారాయణ గారు మన కోసం వెయిట్ చేస్తున్నారు. సో లెట్స్ గో. సో ఫ్రంట్ ఆఫీస్కి ఇప్పుడే ఎంటర్ అయిపోయాం. సార్ క్యాబిన్లోకి వెళ్దాం. హాయ్ సార్, నమస్తే. హాయ్, నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఎక్సలెంట్. హ్యావ్ ఏ ప్లీజ్ హ్యావ్ ఏ సీట్. థ్యాంక్ యూ. సో సార్, ఫైనల్లీ ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్కి ఈరోజు మేము వచ్చేసాం. మీరు నేను కలిసే స్టూడియోలో బోల్డ్ అనే వీడియోస్ చేసాం కదా, నా ఐ క్రియేట్ గురించి కానివ్వండి, డాక్టర్ నారాయణ హోటల్ మేనేజ్మెంట్ ఆఫ్ స్కూల్ గురించి కానివ్వండి. మీరు ఎప్పుడూ అంటారు థియరీ కాదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంపార్టెంట్, స్కిల్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్. అది ఇక్కడ ఎలా జరుగుతుందో చూద్దాము, మా ప్రేక్షకులకు కూడా చూపిద్దామని. ఎందుకంటే ఎంత మనం మాట్లాడుకున్నా ప్రాక్టికల్గా చూస్తేనే కదా వాళ్ళు కూడా ఒక నమ్మకం కుదిరేది. ఎందుకంటే పేరెంట్స్ నానాలో స్టూడెంట్స్ నానాలో అర్థం కాకుండా పోతుంది. ఇప్పుడు చదువు అంటే ఇంజనీరింగ్, డాక్టర్లు అదే కాదురా నాయన, నీలో ఉన్న స్కిల్ని ఒక్కసారి తట్టి లేపావంటే ప్రపంచంలో ఎక్కడ పడేసినా నువ్వు సంపాదించుకోవచ్చు, హ్యాపీగా బతుకోవచ్చు అనే సిద్ధాంతాన్ని మీరు బాగా నమ్ముతారు. అదే తోసిపుచ్చుతున్నారు సమాజంలోకి. అండ్ ఈరోజు మీరు ఇంత సక్సెస్ఫుల్ అవ్వడానికి కారణం కూడా అదే. బీయింగ్ అన్ ఎంటర్ప్రెన్యూర్, మీరు ఎప్పుడు ఎంటర్ప్రెన్యూర్షిప్నే ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడున్న బీసీఏ గురించి కానీ, బీకామ్ గురించి కానీ, మీరు స్పెషల్గా డెవలప్ చేసిన ఈడీపీ ప్రోగ్రామ్ గురించి కానీ, అసలు పిల్లలు ఏమంటున్నారు, మన ఫ్యాకల్టీ ఎలా ఉంది, అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది చూసేద్దాం. షూర్. సో వెళ్దామా? వెళ్దాం. ఇక్కడ ప్రిన్సిపాల్ ఉన్నారు, హెడ్ ఉన్నారు, భయం లేదా? నో సౌండా? ఇప్పుడు గుర్తు చేస్తే నో సౌండా? భయం పెంచలేదు, ఇక్కడ ధైర్యాన్ని పెంచుతున్నాం. ధైర్యాన్ని పెంచుతున్నారా? కాన్ఫిడెన్స్ పెంచుతున్నాం ఇక్కడ. సార్ నాకు మాత్రం గుర్తుకొస్తున్నాయి సార్, నా ఓల్డెన్ డేస్, నా కాలేజ్ డేస్ గుర్తుకొస్తున్నాయి మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. కొంచెం లోపల ఇమోషనల్ కూడా అవుతున్నాను. కానీ దిస్ ఇస్ ద బెస్ట్ మూమెంట్ ఆఫ్ లైఫ్ తెలుసా. ఈ రోజులు పోతే మళ్ళీ రావురా. ఇది ఫుల్ ఫ్లెడ్జ్గా ఎంజాయ్ చేయాలన్నా స్కూల్ అండ్ కాలేజ్ డేస్, ఫుల్ ఫ్లెడ్జ్గా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలని. ఇంకా మీ అదృష్టం వీరున్నారే, వీరు మీకు మంచిగా పెట్టేసి ఇంకా లైఫ్ ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచించకుండా ఆ బర్డెన్ ఆయనే తీసుకొని మిమ్మల్ని అందరినీ ముందుకు నడుపుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ గివ్. అండ్ ఒకసారి మీ ఫ్యాకల్టీ, మీ ప్రిన్సిపల్, మీ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ అందరికీ కూడా సార్, మా పిల్లలు లేకపోతే మీరు కూడా లేరు సార్, మీరు కూడా వాళ్ళ కొట్టాలి సార్. సో ఆల్ బ్యాచెస్ మిక్స్ ఉన్నారా మ్యామ్? ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మీకు మామూలు క్రేజ్ లేదండి అసలు. పిల్లలు శ్రావణి గారు అంటే చాలు, అదే కదా. ఫస్ట్ ఐఎమ్ ఆల్వేస్ బయాస్ టు ది ఉమెన్ బ్యాచ్ హియర్. సో ఫస్ట్ మీ దగ్గరికి వస్తున్నాం. హాయ్, మీ పేరు? దిలీషా. హాయ్ ఆల్ ఆఫ్ యూ గర్ల్స్ హియర్. ఎందుకు ఐ క్రియేట్లోనే జాయిన్ అవ్వాలనిపించింది? One of the best college. One of the best college. In what sense? Placements. Faculty. Okay. EDP program ఉంది. ఎలా హెల్ప్ అవుతుంది మీకు? ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఆర్గనైజింగ్ అవి అంతా నేర్పిస్తారు. ఓకే. ఎలా తెలుసుకున్నారు ఐ క్రియేట్ స్కూల్ గురించి, కాలేజ్ గురించి? గూగుల్ నుంచి. ఓకే.
సో గూగుల్లో ఒక అలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకోటి కనిపించవచ్చు. మీకేం కనిపించింది? అలా చెప్పినట్టే ఉంది మ్యామ్. సార్ సుమన్ టీవీలో ఇంటర్వ్యూస్ అవి ఉన్నాయి సార్వి, అవన్నీ చూసాం. తర్వాత వచ్చాక మ్యామ్తో మాట్లాడిన తర్వాత మ్యామ్ బాగా చెప్పారు అన్ని ప్రోగ్రామ్స్ గురించి, అండ్ బాగుంది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఓకే, సో ఎప్పుడు ఎడ్యుకేషన్ 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 అయినా ఏమైనా బ్రేక్ త్రూ కూడా ఉంటుందా? కల్చరల్ క్లబ్, ఓకే స్పోర్ట్స్ క్లబ్ ఓకే అండ్ నాలెడ్జ్ క్లబ్. ఓకే, నాలెడ్జ్ క్లబ్. వావ్. అయితే రోడ్ పైన ఉంది కదా, ఎప్పుడు చూసినా చదివే ఏమో. సరే, నేను అనుకున్నది చెప్తున్నాను. ఒక గ్రౌండ్ లేదు, ఏం లేదు, పిల్లలంతా ఏమైపోతున్నారు అనిపించింది నాకు. మీరేమంటారు? అంటే రోడ్ పైన ఉంది అని డిసైడ్ అవ్వద్దు, కాలేజ్ గురించి లోపలికి వచ్చాక తెలుస్తుంది. కాలేజ్ బుక్ చూసి కాదమ్మా, బుక్ తెరిచి చూడండి. డోంట్ జడ్జ్ విత్ కవర్ అంటారా? మేడం, ఎందుకు ఇట్లా బాయ్స్ అండ్ గర్ల్స్ని అలాగలా కూర్చోబెట్టిరు? అట్లా ఏం లేదు మ్యామ్, విత్ ఇన్ ద క్లాసెస్ దెల్ బి మెర్జ్డ్. వాళ్ళు కావాల్సిన దగ్గర కూర్చుంటారు. విల్ గివ్ దట్ ఫ్రీడమ్. వై? బికాజ్ ఒక ఎన్విరాన్మెంట్లో వర్క్ వెళ్ళిన దగ్గర ఓన్లీ లేడీస్, ఓన్లీ జెంట్సే వర్క్ చేయరు కదా. దే నీడ్ టు వర్క్ మ్యూచువలీ, రైట్? సో అది మేము ఇక్కడ నుంచి అడాప్ట్ చేస్తాం మ్యామ్. దే వోంట్ బి హ్యావింగ్ ఎనీ షై ఫీలింగ్, అది గర్ల్స్తో మెర్జ్ అవ్వకూడదు, బాయ్స్తో దూరంగా ఉండాలనేది ఇక్కడ అట్లా డివైడ్ అండ్ రూల్ పాలసీ లేదు మ్యామ్. సూపర్ అబ్బా, నిజంగానేనా? అరే, మీకు ఆ రెస్పెక్ట్ ఉందా రా ఉమెన్ పైన? నిజంగా చెప్పండి, ఉందా? వెరీ గుడ్. ఉందా? మీరు చెప్పండి. నోబడీ ర్యాగ్డ్ హియర్ రా? ర్యాగింగ్ కాన్సెప్ట్ లేదు మ్యామ్. ర్యాగింగ్ కాన్సెప్ట్ లేదా? మిస్ అవ్వట్లేదా? నోవా? కొంతమంది అసలు ర్యాగింగ్కి భయపడే మెయిన్ డిగ్రీ కాలేజెస్లో కానీ లేదంటే ఇంజనీర్ అసలు అడాప్ట్ చేసుకోవట్లేదంట, ఆలోచన పెట్టుకోవట్లేదంట. మీకు అలాంటి ప్రాబ్లమ్స్ నేను దూరం వచ్చాయి ఇందులోకి? అదోలాగా చూస్తున్నారు మీరు. తెలుగు వచ్చు కదా? మీ పేరు? భూమిక. మీరేం చదువుతున్నారు ఇక్కడ? బీబీఏ సెకండ్ ఇయర్. బీబీఏ. సో మీకేం నచ్చింది ఇక్కడ? అంటే కొంచెం స్టడీస్ అన్నీ బాగుంటాయి. ఓకే, సో మీరు ఎందుకు ఆప్ట్ చేసుకున్నారు? వై డిడ్ యూ చూస్ దిస్ కాలేజ్? అంటే స్టడీస్ ఇస్ గుడ్, అన్ని ప్లేస్మెంట్స్ బాగుంటాయి. ఓకే, సో పెద్దపీట ప్లేస్మెంట్స్కి వచ్చింది ఇక్కడ. హాయ్, మీ పేరు? శుభం కుమార్. నా పేరు సాయి. సాయి. ఏం చదువుతున్నారు ఇక్కడ? బీబీఎం ఓకే, సో వాట్ ఇన్స్పైర్డ్ యూ ఆల్? ఈడిపి కోర్స్, ఎంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్ కోర్స్. హాయ్, హాయ్ మ్యామ్, వాట్స్ యువర్ నేమ్? శ్రీరామ్. శ్రీరామ్. ఓకే, సో ఇప్పటివరకు ఫ్రెషర్స్ని కలిసాము, కొత్త ఉత్సాహం కదా, అలా పరిగెత్తుతుంది ఆ వరద. ఇక్కడ అలసిపోయిందా, ఇంకా ఉత్సాహం కంటిన్యూ అవుతుందా తెలియాలంటే యాక్చువల్గా సీనియర్స్ని కదిలించాలి. హాయ్, హార్టీ వెల్కమ్ టు అవర్ ఐగ్రేడ్ డిగ్రీ కాలేజ్. థ్యాంక్ యూ. సో నారాయణ గారు లైక్ బీయింగ్ హిమ్సెల్ఫ్, ఆయన ఎప్పుడు నమ్ముతారు ఏంటంటే థియరీ కాదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి. యా, సో యాక్చువల్లీ ఆ ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్ నేను వీడియో ద్వారా ప్రేక్షకులకు ఇవ్వాలనుకుంటున్నాను. డిగ్రీ అంటే లైక్ చదువు అంటే ఇంజనీరింగ్, డాక్టర్, ఏఐఏ కాదు, దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్ ఆల్సో టు పర్స్యూ. వాట్ ఈస్ దట్, హౌ అన్నది మీరు మీ ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్తే, మీలాగా అక్కడే ఆగిపోయిన వాళ్ళు మిమ్మల్ని చూసి వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్ వస్తుంది. ఎస్, మనం కూడా వెళ్ళాలి, జాయిన్ అవ్వాలి, చదువుకోవాలి, దర్ ఇస్ ఎల్స్ మోర్ అన్నది. సో ఆ రీజన్ కోసమే మనం ఈరోజు ఈ వీడియో చేస్తున్నాం. సో హైలైట్స్ ఆఫ్ ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్ అని అడిగితే ఏం చెప్తారు? ఐక్రియేట్ how student ఐక్రియేట్ will develop. ఐక్రియేట్ gives very much practical knowledge. Like every business student needs practical knowledge. Every industries, how industries are running, how industries selling their products, how they are getting profits on it. They'll show very directly that business మీరు బై student పర్సన్ know. వెళ్ళి నిజంగా Yeah. చూస్తారా? Yeah. ఇండస్ట్రీస్ టూర్స్ కి వెళ్తూ ఉంటారా? Last time we went to Rajasthan. There we visited export industries and gold industries, many other industries. We got some clarity about it, how business will run, how exports will run. Some kind of clarities we got at the industrial visit. ఎక్స్పోజర్ తో. ఓకే, Yeah. సో 100% ప్లేస్మెంట్స్ గ్యారంటీ, 100% జాబ్ గ్యారంటీ విత్ బాండ్ పేపర్ మీద Yeah, రాసిస్తారా? of course. ICREAT will teach very practical knowledge. By that we can conclude we'll let every company needs practical knowledge. So they'll get from it. ఓకే, What they need they'll get from ICREAT. ఓకే. సో ఫ్యాకల్టీ పార్ట్ గురించి చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు? They'll teach very practically, not in a book. They doesn't teach any book knowledge. They'll teach very practically and friendly. They'll ask feedback to every individual student and they'll sort out it. రైట్. మీ పేరు? మైత్రేష్. మైత్రేష్. మీరేం చదువుతున్నారు? నేను బీబీఎం బీబీఏ. ఎన్నో ఇయర్? సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్. ఓకే, సో మీకు ఎలా అనిపిస్తుంది యా మ్యామ్. మీ కెరియర్ సెటిల్ అయినట్టు? హెల్ప్ఫుల్గా చాలా. 100%. హూజ్ యువర్ బెస్ట్ లెక్చరర్?
బెస్ట్ లెక్చర్ వచ్చేసి మాకు ఫస్ట్ ఇయర్లో శ్రావణి మ్యామ్ పిఓఎం చెప్పారు. సో మీరు అనుకున్న నాలెడ్జ్ మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ అవుతుంటాయి అన్ని క్లియర్ అవుతుంది. వెరీ నైస్. సో బుకిష్ నాలెడ్జ్ అయినా మేడంని సతాయిస్తుంటారా? లేదు మ్యామ్, చాలా ఫ్రెండ్లీ ఉంటుంది మ్యామ్. ఓకే. సో మీరందరూ కలిసి పార్క్లకు వెళ్ళడం, సినిమాలకు వెళ్ళడం, లేకపోతే ఇండస్ట్రియల్ టూర్ అంటే మళ్ళీ అది కూడా చదువు టూరే కదా, అట్లా కాకుండా జనరల్గా ఎంజాయ్ చేయడానికి వెళ్తూ ఉంటారా బయటికి? సో ఇప్పటివరకు సీనియర్స్ని అడుగుదాం, మీరు స్పెండ్ చేసిన 2 or 3 or 4 years ఆఫ్ ఈ ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్లో బెస్ట్ మూమెంట్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఇండస్ట్రియల్ విజిట్స్. ఇండస్ట్రియల్ విజిట్సా? ఓకే. సో నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి. ఓకే. సో మీరు ఎక్కడికి వెళ్ళారు? రాజస్థాన్. సేమ్ రాజస్థానేనా? ఇంకా ఎక్కడికి వెళ్ళబోతున్నారు? మేబీ దే ప్లానింగ్ టు సౌత్ ఇండియా. ఓకే. ఏం చూడాలనుకుంటున్నారు? టెక్స్టైల్ ఇండస్ట్రీస్. ఓకే. టెక్స్టైల్ ఇండస్ట్రీస్ మీద ఫోకస్ చేసి. ఓకే, రైట్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్, మీ పేరు? కాజల్ ఠాకూర్. కాజల్. మీరు? శ్రీప్రియ. మీరు? శ్రీవల్లి. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గాజుల రామారావు. ఎక్కడ? గాజుల రామారావు, హియర్ నియర్ బై. సో ఈ ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్ గురించి ఎలా తెలుసు? Actually, my brother graduated from this college. ఓకే. Yeah, he successfully graduated, and so that's why I'm also proudly studying in this college. సో ఆయన ఏం చేస్తున్నాడు? He is in business now. He studied business and he is doing business now. ఓకే. సో Yeah. కాలేజ్ స్టార్టింగ్ లో జాయిన్ అయినప్పుడు చేసిన ప్రామిసెస్ అన్ని ఫుల్ఫిల్ చేశారా? Yeah, of కొంచెంసేపు ఈ course. కెమెరాలు, ఈ మైకులు ఇవన్నీ మర్చిపోండి. Huh. మర్చిపోయి ఒక ఫ్రెండ్ అనుకుని నాతో మాట్లాడండి. Yes, yes. of మీరు course. కూడా, బికాజ్ మీ అన్నయ్యని ఇన్స్పైర్ అయ్యి మీరు జాయిన్ అయ్యారు కదా, మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి చదవాలనే ఆశ ఉన్న వాళ్ళు, అఫోర్డ్ చేయని వాళ్ళు, నా లెవెల్కి తగ్గ చదువు ఏదైనా ఉందా అనుకున్న సెర్చ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, Yeah, of course. వాళ్ళకి మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇండైరెక్ట్లీ వాళ్ళ లైఫ్ సెట్ చేసిన వాళ్ళం అవుతాం మనం అంతా ఈరోజు. Yes. సో ఏం తీసుకున్నారు మీరు? ఏ సబ్జెక్ట్? BBA. బీబీఏ Yes, తీసుకున్నారు. ma'am. సో మీ అంబిషన్ ఏంటి? My ambition to grow a business only, of course. ఓకే. To బిజినెస్. go in a business field. సో ఎలాంటి బిజినెస్? Actually, we have a family business of this interiors. ఓకే. So looking forward for that. ఓకే. సో అందులోనే కొంచెం లైక్ డెప్త్గా పర్సూ చేయాలనుకుంటున్నాను. Yeah, of course. మీ పేరండి? శ్రీప్రియ మ్యామ్. శ్రీప్రియ అన్నారు కదా, మీరేం చదువుతున్నారు? నేను కూడా బీబీఏ మ్యామ్. ఓ, ఇప్పుడే జాయిన్ అయ్యారు, ఫ్రెష్ ఇయర్ Yes, కదా మీరు? ఓకే. సో మీకు ఎలా తెలిసింది ఐ క్రియేట్ డిగ్రీ? మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడ నుంచి పాస్డ్ అవుట్ స్టూడెంట్ మ్యామ్. సో Okay. లైక్ వాళ్ళు రికమెండ్ చేశారు, అండ్ కాలేజ్ ఇక్కడ ఫ్యాకల్టీ గురించి కూడా బాగా చెప్తే లైక్ ఇక్కడ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు బీ ఇన్ ఐ క్రియేట్ కాలేజ్. ఓకే. సో మీరు ఇంటర్ డిగ్రీ ఎక్కడ చేశారు? ఇంటర్ నేను ఎంపీసీ నారాయణ కాలేజ్ ఇన్ మదీనాగూడ. ఓకే. అంతకుముందు శ్రీ చైతన్య స్కూల్ ఇన్ Okay. ఓకే. సో ఎందుకు అందరిలాగా లైక్ ఇంజనీరో లేకపోతే డాక్టరో లేకపోతే ఇంజనీరింగ్లో జెన్యున్గా ఇంట్రెస్ట్ లేదు. జెన్యున్గా ఇంట్రెస్ట్ లేదు? ఇంట్లో వాళ్ళు మరి నేను పలానా డిగ్రీ కాలేజ్లో జాయిన్ అవుతాను, నేను ఇదే చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు Hmm. వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? అంటే నేను కొంచెం లైక్ సెల్ఫ్గా ఏదైనా స్టార్టప్ పెట్టకపోయినా బట్ ఐ నో ఐ కెన్ హెల్ప్. ఒక జాబ్ ఉంటే అది నేను కరెక్ట్గా చేయగలనని తెలుసు. సో లైక్ ఇప్పుడు థర్డ్ ఇయర్లో ఆంటర్ప్రినర్షిప్ స్పెషలైజేషన్ తీసుకోవాలని నా ప్లాన్. ఓకే. సో మీ అంబిషన్ ఏంటి? నా అంబిషన్ మాస్టర్స్ తీసుకున్నాక ఏదైనా పెద్ద కంపెనీలో జాబ్ చేయాలని. బట్ ఇప్పటికైతే ఐ వాంట్ టు బీ లైక్ టాప్ స్టూడెంట్ హియర్. సూపర్. సో ఎవరి ద్వారా అయితే మీరు తెలుసుకొని వచ్చారో వాళ్ళు ఏం చెప్పారు మీకు? ఏం ఇన్స్పైర్ చేసింది? ఇప్పుడు మనము ఇంటర్ తర్వాత ఫస్ట్ ఇంటర్ ఏం తీసుకోవాలన్న కన్ఫ్యూజన్లో ఉంటాం. వన్స్ అది సెట్ అయిపోయిందంటే నెక్స్ట్ డిగ్రీ ఏం తీసుకుందాం, బికాజ్ ఈ స్టెప్సే కదా మన ఫ్యూచర్ని, మన కెరియర్ని ప్లాన్ చేసేది. అంటే ఫస్ట్ అందరు ఇంజనీరింగ్ అనుకుంటారు, బట్ నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పినప్పుడు మమ్మీ డాడీ కూడా ఇంజనీరింగ్ కాకపోతే అసలు ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని ఫుల్ టెన్షన్ పడతారు. సో అప్పుడు మా అన్న వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడ చదువుకున్నాడు, అన్న కూడా ఇంజనీరింగ్ తీసుకోలేదు, కానీ మా అన్న ఇంజనీరింగ్ తీసుకున్నాడు. సో అలా ఇంకా వేరే అందరినీ అడిగి కొంచెం అప్పుడు ఇక్కడికి వచ్చాం లాస్ట్కి. ఎస్. సో మొత్తం గ్రౌండ్ వర్క్ చేసుకున్న తర్వాత అప్పుడు ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్ని నమ్ముకొని మీకు నమ్మకం కుదిరిన తర్వాత మీరు ఇక్కడ జాయిన్ అయ్యారు. సో 2 years తర్వాత మళ్ళీ మిమ్మల్ని కదిలియాలి, అప్పుడు ఏం చెప్తారో చూడాలి. రైట్. థ్యాంక్ యూ. సో హాయ్ తమ్ముళ్ళు, అందరు సేమ్ యూనిఫామ్లో ఉన్నారు. ఏ బ్యాచ్? లైక్ ఏ సబ్జెక్ట్? సెకండ్ ఇయర్ బీకామ్ కంప్యూటర్స్. మీరందరా? ఎస్ మ్యామ్. మీకు యూనిఫామ్ అయింది, మీరు సెట్ చేసుకున్నారా? యూనిఫామ్ మేడం, కాలేజ్ యూనిఫామ్. ఓ, క్లాస్కి డిఫరెంట్గా, సబ్జెక్ట్కి నో డిఫరెంట్? నో, ఫర్ ఆల్ సేమ్. అందరికీ ఇదేనా? అంటే వాళ్ళు సీనియర్స్ అన్న? దే ఆర్ ది ఫ్రెషర్స్. వీల్ కాదు, ద ఫస్ట్ బ్యాచ్ ఓవర్ దేర్, ద సీనియర్స్. ది సీనియర్స్ సేమ్ సెకండ్ ఇయర్ బీబీఏ. ఓ, మీకు బ్లేజర్ లేదంతేనా? రైట్. బ్లేజర్ లోపల సేమ్ యూనిఫామ్. ఓకే.
సో మీ ఎందుకు తీసుకున్నారు, ఎందుకు చూస్ చేసుకున్నారు ఇదే కాలేజ్ని? వేరే కాలేజ్లో మస్తున్నాయి కదా దునియాలో, Yes, ma'am. ఇక్కడికి ఎందుకు వచ్చారు? For extra curricular activities and the placements, there will be so many placements in a year. There will be more than 15 to 20 placements. ఓకే. Yeah. సో ప్లేస్మెంట్ గ్యారంటీ ఉంది. మనం చదివిన చదువుకి మనం చదువు మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మనకు 100% గ్యారంటీ వస్తుంది ఎట్ ది ఎండ్ ఆఫ్ ది Year. కోర్స్. Yeah. అంతే కదా. మీ టార్గెట్ ఏంటి, లైక్ యువర్ గోల్? The goal is IT sector. I will. ఐటీ సెక్టరా? Yes. ఓకే. నీ పేరు? ప్రశాంత్ నాయక్. ప్రశాంత్. మీ లైఫ్ గోల్ ఏంటి? నా అంబిషన్ అంబిషన్ ఏదో చదివేసేసి జాబ్ తెచ్చుకుంటే పోద్దమ్మా అంటావా, లేకపోతే చేద్దాం. బ్యాంక్ మేనేజర్ అవ్వాలన్నా? ఎందుకని? అంటే ఎవరైనా చూసి ఇన్స్పైర్ అయ్యావా, లేకపోతే పైసలు మొత్తం మన చేతిలోనే ఉంటాయి, మొత్తం మనమే పంచిపెట్టేయచ్చనా? అట్లా ఏం లేదు, నా గోల్ అది అభినేష్. మీ గోల్ అదే. మీ సంగతి ఏమి ఇంత సిన్సియర్ స్టూడెంట్ల నోట్లకి వెళ్ళి మాట వెళ్తలేదు మీకు? ఇందాక మస్తు అరిచారు, చదువు గురించి అడుగుతూ ఒక్క మాట చెప్తలేరు. ఇంట్రోవర్ట్ అంటే నారాయణ గారు విన్నారా, శ్రావణి గారు విన్నారా? ఇంట్రోవర్ట్ అంట. మన కాలేజీలో అది నడవదు కదా. ఇప్పుడు ఏ ఇయర్? సెకండ్ ఇయర్. మైక్ పెట్టినానా? సెకండ్ ఇయరా? ఇంకా 2 years? ఇంకా 1 year. నెక్స్ట్ ఇయర్ కల్లా మొత్తం ఎక్స్ట్రోవర్ట్ అయిపోతావులే, డోంట్ వరీ. అట్లా ఏమి ఉండదు. అవ్వాలి. బికాజ్ మన బ్యాంక్ మేనేజర్కి ఎంత పేషెన్స్ ఉండాలి తెలుసా, ఎంత డీల్ చేయాలి. మెల్లిమెల్లిగా అందరితో కలుస్తుంటే, మాట్లాడుతుంటే, ఒక గర్ల్ ఫ్రెండ్ చేసుకుంటుంటే, ఒకరి నుంచి 4 ఫ్రెండ్స్లో తిరుగుతుంటే ఎక్స్ట్రోవర్ట్ అయిపోతావు. పేరు? నవీన్. రవియా? నవీన్. ఓకే. సో ఇక్కడ ఏం చదువుతున్నారు? బీకామ్ సెకండ్ ఇయర్. బీకామ్ సెకండ్ ఇయర్. ఓకే. సో మీ అంబిషన్ ఏంటి? అంబిషన్ వచ్చేసి ఐ వాంట్ టు బిల్డ్ మై ఓన్ బిజినెస్. వెరీ గుడ్. సో నీ ఇన్స్పిరేషన్ ఎవరంటే పలానా వాళ్ళలాగా మనము డబ్బు సంపాదించాలి, మనము సెట్ అవ్వాలి అని ఎవరినైనా రోల్ మోడల్ లాగా పెట్టుకుంటాను? ఇన్స్పిరేషన్ అంటే టాటా రతన్. టాటా. వావ్, సూపర్. సో మీ ఫేవరెట్ హీరో ఎవరో? మీ పేరేంటి? సంపత్. సంపత్. సో మీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. సినిమాలు చూస్తావా? మొత్తం బ్యాచ్ చేసుకుపోతావా? నువ్వు ఒక్కడు వెళ్తావు? ఎంతమంది వెళ్తారో? ఫ్రెండ్స్ అందరూ. సో హాయ్. మీ పేరు? మేఘన. కెన్ యూ ప్లీజ్ హోల్డ్ దిస్ మైక్? ఎస్. సో కొద్దిసేపు ఈ కెమెరాలు, ఈ మైక్లు, నేను యాంకర్ ఇవన్నీ మర్చిపో. అయితే నారాయణ గారు నేను కలిసి సుమన్ టీవీలో బోల్డ్ అన్ని వీడియోస్ చేశాము. ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్ గురించి కానీ, హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ గురించి కానీ. ఆయన ఎప్పుడు థియరీ పార్ట్ కన్నా ప్రాక్టికలే ఇంపార్టెంట్ చాలా. అదే లైఫ్ని ఇంకొక లెవెల్కి తీసుకెళ్తుందని చెప్తూ ఉంటారు. నేను కూడా అసలు ప్రాక్టికల్గా ఇక్కడ ఏం జరుగుతుంది చూద్దాము అన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. సో నువ్వు చెప్పు, లైక్ ఎన్నో కాలేజెస్ ఉన్నాయి కదా, ఏంటబ్బా వీళ్ళ స్పెషాలిటీ అనిపించింది నాకు. అంటే జనరల్గా సార్ ఎప్పటిగా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్ ఇంపార్టెంట్ అని మోస్ట్లీ అన్ని కాలేజెస్లో థియరీ చెప్తారు. ఇక్కడికి వచ్చాక జాయిన్ అయ్యాక అర్థమైంది ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంత ఇంపార్టెంటో. జనరల్గా సార్ చెప్పే అందరు ప్రాక్టికల్ నాలెడ్జ్ గురించి చెప్తారు మోస్ట్లీ. అంటే సీనియర్ ఫ్యాకల్టీ దే విల్ టీచ్ వెరీ వెల్. మోస్ట్లీ దర్ క్వాలిఫికేషన్ ఈజ్ గుడ్ క్వాలిఫికేషన్ మోర్ దాన్ నార్మల్ కాలేజెస్. ఓకే పీపుల్. సో నువ్వు అన్నీ తెలుసుకొనే వచ్చావు ఇక్కడికి. ఓకే. సో వాట్ ఐ క్రియేట్ స్పెషాలిటీ ఏంటంటే ఏం చెప్తావు? Placements, definitely they will give job for us. 100% I have clarity. ఓకే. సో నాలెడ్జ్తో పాటు స్కిల్ డెవలప్మెంట్ చేసి అనుకున్న జాబ్ ఎట్టు పరిస్థితుల్లో వస్తుంది మనం ఇయర్ ఎండింగ్లోపు, అంటే స్కిల్ డెవలప్ చేసుకొని మనం ఎలిజిబుల్ అయితే. సో దట్ ఈస్ వాట్ ఇన్స్పైర్ యూ, రైట్? ఎస్. రైట్. హౌ అబౌట్ యూ? మీ పేరు? యశస్వి. సినిమాలు చూస్తావా? చూస్తావా? నీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పు? విజయ్ దేవరకొండ. సో మన క్లాస్లో ఎవరైనా ఉన్నారా విజయ్ టైప్స్? అస్సలు లేరా? అంత సీన్ ఎవరికి లేదా? అంత లేదు. కొంచెం ఎవరికైనా ఉందంటావా? లేదు. లేదా? ఓకే. సో నువ్వు పెళ్లి చేసుకున్న అబ్బాయికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటో? నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ముందు అక్కలు ఎవరైనా ఉన్నారా పెళ్లికి? అన్నయ్య వాళ్ళు ఉన్నారు. అన్నయ్య ఉన్నాడు. ఆడపిల్ల నువ్వు ఒక్కదాన్ని అయితే అడగచ్చులే, చెప్పు. క్వాలిటీసా? మనం చేసుకోబోయే వాడికి మినిమం క్వాలిటీస్, విజయ్ దేవరకొండ కాకపోయినా మినిమం క్వాలిటీస్ ఉండాలి కదా. ఏంటవి? జాబ్ ఉండాలా? ఓ అయితే నీ గోల్ కూడా జాబ్ మాత్రమే. ఇక్కడ జాయిన్ అయితే జాబ్ గ్యారంటీ వాస్. ఇంకా అందరూ నాకు ఒక డౌట్ వచ్చింది అబ్బా, ఇప్పుడు జాబ్ గ్యారంటీ అని చెప్పి
ఎట్లయినా అట్లో ఇట్నో కిందో మిద్దునో పడి ఒక యావరేజ్ స్టూడెంట్ అనిపిస్తే చాలే జాబ్ వస్తుంది అనుకుంటున్నారా ఏంటి మీ అందరూ? లేదు, కమ్యూనికేషన్ 95% ఉన్నారు. 95. అదే కదా కష్టే ఫలి అండి. అంత ఈజీగా రావు జాబులు, చదివితేనే వస్తాయి. ఆల్ రైట్, సో నీ లైఫ్ గోల్ ఏంటి? మంచి జాబ్ అన్నావు కదా, అంతే. ఎలాంటి జాబ్? ఎలాంటి జాబ్ అంటే ఏదైనా జాబ్ అక్క, జాబ్ రావాలి నేను చెప్తున్నా. అంతే, శాలరీ మాత్రం బాగుండాలి. సాలరీ బాగుండాలి. మినిమం ఎంత ఉండాలో? 50, 30, 35, 40 మధ్యలో. పెద్ద కోరికలు లక్షలు అంత లేదు. లేదమ్మా, మినిమం బతకడానికి నా ఖర్చులు వెళ్ళడానికి ఉంటే చాలంట. దానికోసం నువ్వేం చేయాలి? కష్టపడాలి, చదవాలి. అంతేనా? అన్నయ్య అన్నావు కదా, అన్నయ్య ఏం చేస్తారు? ఇద్దరు జాబ్స్. ఇద్దరు అన్నయ్యలు జాబ్స్. ఓకే, సో నేను ఇలా ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్లో జాయిన్ అవుతాను అన్నప్పుడు ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది నీకు? అక్కడెందుకు, ఇంకా మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి అన్నారా, లేకపోతే ఎస్ దట్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అన్నారా? ఫస్ట్ వీళ్ళిద్దరు జాయిన్ అయ్యారు కాలేజ్లో. ఓకే, ఫ్రెండ్సా? ఓకే, అంటే కాలనీ మేట్సా, స్కూల్ ఇంటర్మేట్స్. ఓకే, వీళ్ళు జాయిన్ అయిన తర్వాత నాకు చెప్పారు లైక్ కాలేజ్ బాగుంటుంది. సో నేను సర్చ్ చేశాను, అడిగాను, ఓకే బెస్ట్ కాలేజ్ అన్నట్టు జాయిన్ అయిపోయాను. ఓకే, నీ పేరు? శాంతి షారు. సో తనని ఇక్కడ నీ ఫ్రెండ్ కాబట్టి లాక్కొచ్చావా, నిజంగానే తన కెరియర్కి ఇంపార్టెంట్ ప్లస్ అవుతుంది అనుకున్నావా? బాగుంటుంది లైఫ్ అనే తీసుకొని వచ్చాను. ఓకే, సో ముందు నీకేం నచ్చింది ఇక్కడ నువ్వు జాయిన్ అయ్యావు కదా? లైక్ ప్లేస్మెంట్స్ ఇంకా అన్నీ బాగుంటాయి. ఫస్ట్ చూడగానే అన్నీ నచ్చినాయి, తర్వాతనే. ఓకే, సో ఆల్ సెట్, డన్, థ్యాంక్ యూ. సో డియర్ ఫ్రెండ్స్, నేను ఎందుకు వచ్చాను అన్న గోల్ని రీచ్ అయిపోయాను. ఐ క్రియేట్ అని నేనే బోల్డ్ అనే వీడియోస్ చేస్తున్నాను. రేపు పొద్దున్న నన్ను ఎవరైనా అసలు నువ్వు వెళ్ళావే అమ్మా, అక్కడ ఏం జరుగుతుందో చూసావమ్మా, ఎలా చదువుతున్నారు, ఎలా చెప్తున్నారో తెలుసుకున్నావా అని అడిగితే నేను కూడా ఆన్సర్ చేయాలి కదా. సమాజంలో ఉన్నందుకు, సొసైటీలో ఉన్నందుకు నా వంతు బాధ్యత కదా. దట్స్ ద రీజన్ ఐఎమ్. బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీఫుల్. అఫ్ కోర్స్ నారాయణ గారు ఇప్పటి నుంచి కాదు, ఇయర్స్ నుంచి మాకు తెలుసు. అండ్ ఆయన చెప్పింది చేసి చూపిస్తారు. మీరందరూ అండర్ దిస్ రూఫ్ అండ్ ఈ 3 స్టోర్ బిల్డింగ్ వాళ్ళందరూ అదృష్టం చేసుకున్నారు కాబట్టే ఇక్కడికి ఎలాగో అలాగ రీచ్ అయ్యారు. బికాజ్ ఎవరండి ఈ రోజుల్లో చదువు చెప్పడమే గగనం అయిపోయింది. బికాజ్ ఆ ప్రాక్టికల్ థియరీ నాలెడ్జ్, ప్రాక్టికల్గా నిజంగా కష్టపడి చదువుకున్న లెక్చరర్స్, టీచర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు అని చెప్తున్నారు. అలాంటిది మీకు ఇంత మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. లైఫ్ సెట్ వన్స్ ఇక్కడికి మీరు వచ్చారంటే కదా. సో ఆల్ ద వెరీ బెస్ట్. మీ వైపున మీరు కూడా అంతే కష్టపడి, ఈజీగా ఏది రాదు ఈ రోజుల్లో, కష్టే ఫలి. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ టు గెట్ సక్సెస్, రైట్? సో ఆ హార్డ్ వర్క్ మీరు అందరూ చేస్తే సక్సెస్ మీ వెనకాలే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. సో పిల్లల క్లాసెస్ చూశాను, కాసేపు వాటితో మాట్లాడాను. కొంచెం అల్లరిగా, కొంచెం చిలిపిగానే మాట్లాడాను సార్ కావాలని. ఎందుకంటే వాళ్ళలో ఒక నెగిటివ్ షేడ్ తట్టి లేపితేనే వాళ్ళంటూ ఏంటో తెలుస్తుంది కదా అని చెప్పేసి కొంచెం మాట్లాడాను. కానీ ఇవాళ రేపు పిల్లలకి చాలా క్లారిటీ ఉంది సార్. వాళ్ళకి ఏం కావాలి, ఎంతవరకు కావాలి, ఎందుకు కావాలి అన్నది. అయితే చాలామంది గోల్ మాత్రం అదృష్టమో దురదృష్టమో కానీ డబ్బు 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 సంపాదన వైపే వెళ్తుంది. అదే ఉండాలి, అది అవసరం. అదృష్టం దురదృష్టం కాదు. ఇప్పుడు మనీ సంపాదించడం నేర్చుకోవడం కాదు కదా సార్ జీవితం, అది వస్తుంది. ఇప్పుడు మీరు అన్నదాన్ని లాస్ట్ అనుకున్నారా, అది ఎట్లా వస్తుంది? ఇప్పుడు మనీ సంపాదించడం తెలియట్లేదు చాలా మందికి. అది ఇప్పుడు నవేటిస్ చాలా ఇంపార్టెంట్ కదా. ఎస్, కానీ నాకు అదే సార్ మీ దగ్గర బాగా నచ్చింది. నీలో ఉన్న స్కిల్ నువ్వు డెవలప్ చేసుకోరా నాయన, అప్పుడైతే కదా నువ్వు ప్రపంచంలో ఎక్కడికి పోయినా బతకగలుగుతావు. వీళ్ళని స్టడీ చేసి ఒక 3-4 మంత్స్ స్టడీ చేసి వీళ్ళ దీనికి సెట్ అవుతారా, అట్లా నువ్వు ఇది కాదు, నువ్వు ఇది చేయాలనుకుంటున్నావు కానీ ఇది కాదు, నువ్వు ఇందులో ఇంకా షైన్ అవుతావు చూడు అని చెప్పి మార్పించిన రోజులు కూడా ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు ఒక రేంజ్ లో సెట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇలా కోట్లు సంపాదించకపోయినా అట్లీస్ట్ లైఫ్ సాటిస్ఫాక్షన్ అంటూ ఒకటి ఉంటుంది కదా సార్. దట్ ఈస్ బెస్ట్ థింగ్ ఆఫ్ డాక్టర్ నారాయణ గారు అని చెప్తాను నేను. ఇప్పుడు మనం ప్లేస్మెంట్ సెల్కి వెళ్తున్నాం మేడం. అంటే ఇప్పుడు మనకు చాలా కంపెనీస్ వస్తాయి ఫైనల్ స్టూడెంట్స్కి 6 సెమిస్టర్లు వస్తాయి. దగ్గర ఒక్కొక్కరికి 5 to 6 ఆఫర్ లెటర్స్ ఇప్పిస్తాం. వావ్, ఓకే. సో చాయిస్ వాళ్ళకే, దాంట్లో ది బెస్ట్ చూస్ చేసుకొని జాబ్ జాయిన్ అయిపోతాం. అది బోర్డ్ రూమ్ ఎలాగ ఉంటుంది, ఎక్కడ ఇంత ప్లేస్మెంట్ సెల్ ఎక్కడ ఉంటుంది, ఇది మన బీ స్కూల్ మెథడాలజీ కాబట్టి అది ఉంటుంది. ఇప్పుడు ఇది ప్లేస్మెంట్ సెల్లోకి మన లోపల ఎంటర్ అవుతున్నాం. స్టూడెంట్స్ ఇట్లాగా ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేస్తారు. హలో ఎవ్రీవన్. ప్లేస్మెంట్ సెల్ డాక్టర్ రాజకుమార్ గారు ప్లేస్మెంట్ డైరెక్టర్.
Okay. Hi, sir. Hello. So, what kind of a help you're going to give to the children, sir? So actually, the biggest challenge faced by the corporate companies are the skill set gap, because especially in freshers, they were unable to see the skills which are necessary to do the job. Okay. Because the freshers, they'll work for 2 months and then leaving, because they're unable to adapt to the environment, corporate environment. But here, the way how we train them, we'll give them assignments and tasks. Okay. We'll give them challenges. See, we are here, we are not teachers here, we don't teach anything here, we are just facilitators, that's it. Okay. So that they'll take the pain, they will learn how to accept the pain. Exactly. So that is what is needed in a corporate. They just don't teach them by holding their hand. Correct. So right from the first year, we'll give some assignments, some live projects and operational workouts. They're supposed to go out and work, so that they will learn and understand what is happening in outside. Okay. And here, once they come to the college, they have to give a presentation on the work which they have done. And this year, we are planning to introduce a program called One Day in Corporate. So I do have some contacts in corporate world. Like I know some marketing managers, HR managers, and software engineers and all. For our BBA, BCom, and BCA, what we do here, we'll pick up some selected students. Okay. And we send them to the corporate, those people, either marketing manager and HR manager or whomsoever, or software engineer and all. And they have to observe them right from the time the day starts in their work for a marketing manager. And they have to observe, at the end of the day, they have to ask some questions. Okay. Like, see, certain things when they were observing, they might not understand certain things. Correct. So once they ask them questions, they'll get all the answers for their doubts. So they have to make a PPT of their work and give a presentation to all their classmates. Okay. So that they'll understand how a marketing manager works, how a HR manager works, how a software engineer works. So that they can inculcate the habits and skills and knowledge which are needed to survive and grow in corporate world. రైట్. Yeah. అయితే మీ సర్వీస్లో ఇప్పటి వరకు ఎంత ఫ్యాకల్టీ ఎంత కాలేజ్ పుష్ చేసినా సెల్ఫ్ ఇంట్రెస్ట్ పిల్లలది చాలా ఇంపార్టెంట్ కదా. అవును. సో ఆ ఇంట్రెస్ట్ కనిపిస్తోందా మీకు పిల్లల్లో? అంటే ఇంటర్మీడియట్ నుంచి రాగానే పిల్లలకి అసలు ఎటు పోవాలని తెలియదండి. ఆ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది మనం డెవలప్ చేయాలి యాజ్ అ ఫ్యాకల్టీ. ఓకే. సో దానికి ఏంటంటే సెక్టోరల్ స్టడీస్ అని ఉంటాయి, డిఫరెంట్ సెక్టార్స్ ఉన్నాయి, టెలికామ్, బ్యాంకింగ్, ఏవియేషన్, ఇలా చాలా సెక్టార్స్ ఉన్నాయి. మేమేం చేస్తామంటే వీ యూస్ టు ఆస్క్ అవర్ స్టూడెంట్స్ టు వర్క్ ఆన్ దోస్ సెక్టార్స్. ఆ సెక్టార్స్లో టాప్ ప్లేయర్స్ ఎవరు, వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏంటి, సో ఇలాగేంటి మార్కెటింగే కాదు వాళ్ళ డెసిషన్స్ ఏంటి, వాళ్ళు ఇంకా ఏ బిజినెస్లో ఉన్నారు, ఇలాగేంటంటే వాళ్ళు ఒక సెక్టర్ మీద పర్టికులర్గా వర్క్ చేసినప్పుడు దానికి సంబంధించిన నాలెడ్జ్ వాళ్ళకి వస్తుంది. సో ఎప్పుడైతే ఆటోమేటిక్గా ఆ నాలెడ్జ్ వాళ్ళకి ఏం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఈ సెక్టర్ బాగుంది, ఇందులో జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకి ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది. రైట్. సో మన దగ్గర చాయిసెస్కి ఏమేమి ఉన్నాయి సార్ కంపెనీ? లాస్ట్ ఇయర్ ఒక 13+ కంపెనీస్ వచ్చాయండి. లైక్ ఇమ్మానిస్ ఫార్మ్ బాస్కెట్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడహోలిక్ ప్రైవేట్ లిమిటెడ్, కలెక్టీషియస్, హాత్వే అండ్ యాక్ట్ ఫైబర్ నెట్, ఇలా చాలా కంపెనీస్ వచ్చాయి. ఆల్మోస్ట్ మాకు ఒక 85+% స్టూడెంట్స్ అందరూ ప్లేస్ అయ్యారు. మిగిలిన వాళ్ళు ఏంటంటే దే జస్ట్ వాంటెడ్ టు గో ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. ఓకే. సో ఈ ఇయర్ 5th సెమిస్టర్ బిగినింగ్లోనే ఇంటర్న్షిప్స్ కోసం అని చెప్పేసి ఆల్రెడీ 3 కంపెనీస్ వచ్చేసాయి. ఇంకొక 2 కంపెనీస్ పైప్లైన్లో ఉన్నాయండి. ఈసారి ఏంటంటే ఈ అకాడమిక్ ఇయర్కి వీఆర్ ప్లానింగ్ టు బ్రింగ్ HSBC అండ్ ఇన్ఫోసిస్ అండ్ ఆల్ మీన్ టాప్ MNCs. సూపర్. ప్యాకేజెస్ కూడా చాలా ఎక్కువ ఉండేటట్టుగా ప్లాన్ చేస్తున్నాము. ఇప్పుడున్న ఇంటర్న్షిప్స్, ఫైనల్ ఇయర్స్కి ఇంటర్న్షిప్స్కి హెచ్ఆర్ ఇంటర్న్షిప్స్ వచ్చాయి, మార్కెటింగ్ ఇంటర్న్షిప్స్ వచ్చాయి, అలాగే ఫైనాన్స్ ఇంటర్న్షిప్స్ వచ్చాయి విత్ గుడ్ స్టైఫండ్ అండ్ ఇఫ్ ద పెర్ఫార్మెన్స్ ఈస్ గుడ్ దెల్ ఈవెన్ గివ్ ఎ ప్రీప్లేస్మెంట్ ఆఫర్. ఓ వావ్. ఒక 10,000+ స్టైఫండ్తో కంపెనీస్ కూడా వచ్చాయండి ఇంటర్న్షిప్కి. అదే, బట్ దట్స్ అ గుడ్ చాయిస్, రైట్? అవునండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో అదిదా విషయం ఇక్కడ ప్లేస్మెంట్స్లో. అయితే ఒక స్టూడెంట్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ మా, మీరు ఏం చదువుతున్నారమ్మా? మేము బీకామ్ సెకండ్ ఇయర్. మీ పేరు? గోవింద్. ఏ ఇయర్? సెకండ్ ఇయర్ అన్నారు. సెకండ్ ఇయర్. సో ఎలాంటి ప్లేస్మెంట్స్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు? మేము ఎట్లా అంటే మంచి ప్లేస్మెంట్స్ గురించి వెయిట్ చేస్తున్నాము. అంటే కాలేజ్లో బెస్ట్ ప్లేస్మెంట్స్ చాలా ఉన్నాయి, లైక్ గూగుల్, విప్రో, మైక్రోసాఫ్ట్ ఎక్సెట్రా చాలా ఉన్నాయి. ఈ కాలేజ్లో నేను రావడం కారణం ఏంటంటే ప్లేస్మెంట్స్, ఇంకా బెస్ట్ క్లాసెస్, ఇంకా ఫ్యాకల్టీ ఏదైనా
బాగాలేదంటే మనం కంప్లీట్ ఇస్తే వితిన్ 1 వీక్లో ఆర్ 5 డేస్లో మన ఫ్యాకల్టీ అనేది చేంజెస్ ఇస్తారు. ఆ కాలేజ్ అట్లాంటిది బెస్ట్ కాలేజ్. ఓకే. సో మీకు ఎన్ని ఆప్షన్స్ మినిమం వస్తాయి ఒక జాబ్ కోసం? లైక్ ఎన్ని ప్లేస్మెంట్స్ ఇస్తారు? 4-5. ఓకే. దానిలో మనం చూస్ చేసుకోవచ్చు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్. ఆల్రైట్, థ్యాంక్ యూ. సో ఇది ఫ్రంట్ ఆఫీస్ మేడం. ఇది ఫ్రంట్ ఆఫీస్ మిసెస్ స్వాతి గారు, హాయ్. మిసెస్ రమ్య గారు. హాయ్. దేర్ ఆర్ వెల్ గుడ్ పర్సన్స్. వచ్చిన వాళ్ళందరినీ ఎలా రిసీవ్ చేసుకోవాలి, పేరెంట్స్ని స్టూడెంట్స్ని వాళ్ళకి ఆన్సర్ చేయటాలన్నీ చక్కగా చేస్తారు వాళ్ళు. సో ఫ్రంట్ ఆఫీసే మెయిన్ దేనికైనా కూడా. అవునవును. సో ఐ క్రియేట్ అంటే నేనేమనుకుంటున్నా అంటే నేను క్రియేట్ చేసుకుంటాను ఇక్కడ అని అనుకుంటున్నాను. ఓకే. కానీ దానికి నిజమైన అబ్రివేషన్ ఏమైనా ఉందా? ఉంది. ఏంటిది? ఐ క్రియేట్ అంటే మీరు అంటగా ఐకి నేను సృష్టిస్తాను, ఐ అంటే నేను నేను సృష్టిస్తాను మీనింగ్ కాదు. ఇక్కడ సంకల్పం, విల్ పవర్. విల్ ఏంటంటే ఐ అంటే ఇంటర్నేషనల్, ఓకే. సిఆర్ అంటే సెంటర్. ఇక్కడ ఏ 2 లెటర్స్ చాలా ఇంపార్టెంట్. ఈ అంటే ఎంటర్ప్రినర్ కావాలి ఇక్కడికి వస్తే. ఆర్ఎల్స్ ఏ అడ్మినిస్ట్రేటర్ అవ్వాలి, మంచి కంపెనీలకి ఒక జనరల్ మేనేజర్, ఒక హెచ్ఆర్ మేనేజర్, ఒక ఎండి లెవెల్లోకి వెళ్ళిపోవాలి. అలాంటి వ్యక్తులుగా తీర్చిదిద్దేది ఐ క్రియేట్, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఎంటర్ప్రినర్ అడ్మినిస్ట్రేటర్. టీ ఫర్ టెక్నాలజీ. ఆ టెక్నాలజీ మనం ఏం చేస్తున్నాము, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో టెక్నాలజీ ఎలాగ బిజినెస్గా ఎలా ఉపయోగించుకోవాలి, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో ఎలాంటి టెక్నాలజీ గమనించాలి. ఇప్పుడు బీటెక్ బ్యాచులర్ టెక్నాలజీ పేరే ఉంది కానీ టెక్నాలజీలో, కానీ టెక్నాలజీ చూపించట్లా. కానీ మన బిజినెస్ స్కూల్లో టెక్నాలజీ చూపిస్తున్నాం, ఇప్పుడు ఇండస్ట్రీస్లో టెక్నాలజీ చూపిస్తున్నాం కదా. మిషనరీ అంటే ఏంటి, ఎలాగా రోబో ఎలా టెక్నాలజీ ఏంటంటే, మేము లాస్ట్ 3 years బ్యాక్ ఏం చేసినామంటే అనంతపురం డిస్ట్రిక్ట్కు హిందూపూర్లో టెక్స్టైల్స్ టెక్నాలజీ, రోబో టెక్నాలజీ చూపించాం. మేము హిందూపురం తీసుకెళ్ళాం, 3-4 times తీసుకెళ్ళాం హిందూపురానికి. అలాగా రాజస్థాన్ ఏంటి, మహారాష్ట్ర ఏంటి, పూణే ఏంటి, తర్వాత మేము ఢిల్లీలో మనం హోండా కారు తీసుకెళ్ళాం. ఆ టెక్నాలజీని ఎవరు చూపించట్లా. ఆ టెక్నాలజీ ఎక్కడి నుంచి తీసుకొచ్చుకోవాలి, మన ఇండియా టెక్నాలజీని, చైనా టెక్నాలజీ, జర్మనీ చెప్పిన టెక్నాలజీని. అందులో టీఈకి మేము ఫుల్ ఫామ్ చేసాం. టీఈ అంటే టెక్నాలజీ, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఎంటర్ప్రినర్ అడ్మినిస్ట్రేటర్ అండ్ టెక్నాలజీ. ఇది ఫుల్ ఫామ్, ఐ క్రియేట్ ఫుల్ ఫామ్. అసలు ఐ క్రియేట్ అనకూడదు, ఇది ఈ క్రియేట్. అది తెలియక చాలా మందికి ఐ క్రియేట్ అని పడిపోయింది. ఫుల్ ఫామ్ అసలు ఐకి క్రియేట్కి స్పేస్ లేదు, కలిపే ఉంది. ఇక్కడ మనం చాలా మంది అంటే ఐకి స్పేస్ ఇచ్చి క్రియేట్ చేస్తున్నారు. అలా కాదు, మన పర్పస్ ఆ విధంగా మనం తీసుకెళ్తున్నాం. మన లోగోలో కూడా చూస్తే స్పేస్ లేదు యాక్చువల్ అక్కడ, అట్లాగా మనం తీసుకెళ్తా ఉన్నాం, ఒకటి ఇన్నోవేటివ్గా తీసుకెళ్తున్నాం. ఇది కూడా ఒకటి చూసాను సార్, ఇక్కడ నుంచి ఫ్రంట్ ఆఫీస్ నుంచి ఏ క్లాసెస్ లో ఏమేమి జరుగుతున్నాయో మానిటర్ చేస్తారు. yes, సీసీ కెమెరాస్, ఆల్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్ మొత్తం మా ప్రిన్సిపల్ మేడం శ్రావణి గారికి మొత్తం ఒకసారి చూసుకొస్తూ ఫిజికల్గా, మళ్ళీ ఇక్కడ ఉన్నా కూడా ఏ క్లాస్ రూమ్లో ఎలా చేస్తున్నారు, ఏ ఫ్యాకల్టీ ఎలా చేస్తున్నారు అనేది మనం ఇక్కడే చూస్తుంటారు పరి అడ్మినిస్ట్రేషన్. సో శ్రావణి గారు, బీయింగ్ ప్రిన్సిపల్ మీకు ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయండి? మెయిన్ ఛాలెంజ్ వచ్చేసి అకాడమిక్స్ అండి. ఎందుకంటే ఎన్ని మనం యాక్టివిటీస్ చేసినా, ఎంత ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఇచ్చినా, ఎంత నాలెడ్జ్ ఇచ్చినా, ఎండ్ ఆఫ్ ద డే పర్సంటేజ్ మ్యాటర్. ఎనీ కంపెనీ విల్ సీ ద పర్సంటేజ్ నెంబర్, బికాజ్ ఆ స్టూడెంట్ ఎవరో వాళ్ళకి తెలియదు కదండి, వాళ్ళ నంబర్సే మాట్లాడతాయి. సో ఎండ్ ఆఫ్ ద డే ఎన్ని యాక్టివిటీస్ చేపిస్తూ పర్సంటేజ్ మీద, అంటే స్టూడెంట్ పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉండాలి, వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉండాలి, అట్లీస్ట్ 85-90%, లేకపోతే ఇవాళ రేపు మార్కెట్లో వాల్యూ లేదు కదండి. దట్ ఈస్ ద మెయిన్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండి. సో డిగ్రీ లెవెల్లో స్టూడెంట్స్ ఏంటంటే కాలేజ్కి డుమ్మా కొడదాం, సరదాగా ఉందాం, ఆ థాట్స్లో ఉంటారు. సో అది పేరెంట్కి ఛాలెంజింగ్ యాజ్ వెల్ యాజ్ బీయింగ్ ప్రిన్సిపల్ నాకు ఛాలెంజింగ్. సో రెగ్యులర్గా అబ్సెంటీస్ కాల్స్ వెళ్ళిపోతాయి. అంటే ఎవరైనా స్టూడెంట్ రాలేదు అంటే ఇమీడియట్లీ విల్ మేక్ షూర్ దట్ ద పేరెంట్ విల్ గెట్ కాల్, ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. దానివల్ల ఏంటంటే మా అటెండెన్స్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఇఫ్ అసలు కాలేజ్కి వస్తే కదండి మనం ఏదైనా ఎడ్యుకేట్ చేయగలుగుతాం, అలా ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం అండి. రైట్. సో టైం పాస్ కోసం వచ్చే వాళ్ళు ఎంతమంది ఉంటే, సిన్సియర్గా లైఫ్లో ఏదో సాధించాలి అని వచ్చేవాళ్ళు ఎంత పర్సంటేజ్ ఉన్నారంటారు ఇన్ జనరల్? ఈ మన జనరేషన్ ఇస్ డిఫరెంట్ అండి. ఇప్పుడు జనరేషన్ అయితే పేరెంట్స్ చాలా హార్డ్ అండ్ మనీ పెట్టినా కూడా వీళ్ళు జస్ట్ ఏదో వచ్చాము టైం పాస్ చేద్దాం వెళ్ళామన్న వాళ్ళు ఒక 40-50% ఉంటారండి. సో ఎలా మోటివేట్ చేస్తారు వాళ్ళకి ఏంటి అంటే, మనీ మ్యాటర్స్ అబ్బా, బయట వెళ్తే మీరు నెక్స్ట్ ఇంకేం లేదు, సొసైటీలో మనీ లేకపోతే యు ఆర్ జీరో, అంతే, నథింగ్ మ్యాటర్స్. మీ ఖాందాన్లో మీకు ఖాందాన్లో ఇజ్జత్ ఉండదు, అండ్ నో గర్ల్ విల్ కమ్ అండ్ మ్యారీ యూ, మీ పేరెంట్స్కి రెస్పెక్ట్ దొరకదు. సో ఇంకా ఆ విధంగా అంటే నెగిటివ్ స్టూడెంట్స్ కాబట్టి నెగిటివ్ వేలోనే వెళ్ళి వాళ్ళకి మోటివేట్ చేస్తాం అన్నమాట. సో నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం, నారాయణ గారితో మాట్లాడిన ప్రకారం,
మేల్ పీపుల్ ఎంతమంది ఉన్నారు, ఫీమేల్ పీపుల్, గర్ల్స్ అండ్ బాయ్స్ ఈక్వల్గా ఉన్నారు ఈ కాలేజ్లో అయితే. సో హౌ ఎంతూజియాజం ఆర్ దే టు పర్స్యూ? అంటే ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందంటే అండి, గర్ల్ అయ్యుండి మీరు ఆల్రెడీ మాట్లాడారు. ఇప్పుడు ఎంతమంది బాయ్స్ స్టార్ట్అప్ పెట్టాలన్న థాట్తో ఉన్నారో గర్ల్స్ కూడా ఈక్వల్గా ఉన్నారు. విల్ స్టార్ట్ అ బిజినెస్ మ్యామ్, దట్స్ వై వీ కేమ్ హియర్. సో జనరేషన్ అండ్ మెంటాలిటీ చేంజ్ అయింది అండి. సో ఫ్యాకల్టీ పరంగా ఎలాంటి ఛాలెంజెస్ వస్తుంటాయి? బికాస్ ఫ్రీక్వెంట్గా చేంజ్ అవ్వడము, ఎన్నో కన్ఫ్యూజన్స్. ఇది లైక్ జనరల్కి కొంచెం రొటీన్కి భిన్నంగా మీరు ప్లాన్ చేశారు కరికులం కాబట్టి. సో ప్రామిసింగ్గా కొంచెం డెడికేటెడ్గా ఫ్యాకల్టీ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎస్ అండి, అది నారాయణ సార్ విల్ టేక్ కేర్ అండి. వై? బికాజ్ ఆయన మీద ట్రస్ట్ తోటి, బిలీవ్ మీ, మీకు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయినా ఆ టైంకి యాజ్ ప్రామిస్డ్ కమిట్మెంట్ ఉంటుందో లేదో కానీ డాక్టర్ నారాయణ ఇన్స్టిట్యూట్స్లో హార్ట్ఫెల్ట్గా చెప్తున్నానండి, ఉంటుంది. యూ కెన్ చెక్ విత్ మై లెక్చరర్స్ టు. సో ఎందుకంటే వాళ్ళ కమిట్మెంట్ ఏదైతే ఉందో ఫుల్ అవుతుంది కాబట్టి, సో దిల్ హోల్ హార్టెడ్లీ వర్క్ హియర్ అండి. అంటే ఈ టైం వరకు మేము ఉంటామని కాకుండా బియాండ్ టైం అయినా దిల్ వర్క్ ఫర్ మీ. అది అవసరం ఉంటే, అది అడ్మిషన్స్ టైం కాదు, లేట్ నైట్ అయినా కూడా దిల్ కమ్ అండ్ వర్క్ ఫర్ మీ. దట్ మచ్ డెడికేటెడ్ దే వర్. సో ఇట్స్ లైక్ ఫ్యామిలీ. That's what we maintain that kind of relations here. More than boss and this kind of relation. అది ఫ్రెండ్లీగా ఫ్యామిలీ లాగా రన్ చేస్తాం. ఈవెన్ విత్ ద స్టూడెంట్స్ ఆల్సో సేమ్ అలాగే ఉంటుంది. రైట్. సో మేడం క్యాబిన్ కూడా చూసొద్దామా సార్? యా ప్లీజ్ అండి. సో స్టూడెంట్స్ ఆర్ ఫ్యాకల్టీ మొత్తం నారాయణ గారి దగ్గర దాకా వెళ్ళకుండా సగం ప్రాబ్లమ్స్ అన్నీ ఇక్కడే సాల్వ్ అయిపోతాయి ఈ డెస్క్లోనే అని సార్ చెప్పారు నాకు. ఎస్ మ్యామ్, ఆల్మోస్ట్ 99.99% ప్రాబ్లమ్స్ విల్ సాల్వ్ హియర్. ఒకవేళ డిపెండ్స్ ఆన్ నా ఎక్స్పీరియన్స్కి మించి ఇంకా అది నేను హ్యాండిల్ చేయలేని సిచ్యువేషన్ అయితే సార్ వరకు వెళ్తాను. అదర్ దెన్ దట్ ఒక కాల్ కానివ్వండి ఏది కూడా సార్ దాకా తీసుకొని వెళ్ళాను మ్యామ్. ఎవ్రీథింగ్ విల్ బి సాల్వ్ హియర్ ఇన్ మై క్యాబిన్ ఇట్ సెల్ఫ్. సూపర్. సో ఆన్ ది హోల్ ఈ బిల్డింగ్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉండొచ్చు? 350 మ్యామ్. ఓవరాల్ 350 స్టూడెంట్స్. ఓకే. సో డిఫరెంట్ కేటగిరీస్లో వాళ్ళ సబ్జెక్ట్స్ని బట్టి. ఎస్, BBA, BCom, BCA స్టూడెంట్స్. ఓకే. సో ఫ్యాకల్టీ? Faculty, we do have 25 around faculty. And the guest faculty will be around 7 members. Oh, guest faculty kuda? Yes, only. ఎందుకంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కావాలి కొన్ని సబ్జెక్ట్స్కి. సో వీల్ బయట నుంచి తీసుకురావడం, వాళ్ళతో టీచ్ చేయించడం జరుగుతుంది. రైట్. సో మిమ్మల్ని లైక్ బెస్ట్ థింగ్ అబౌట్ ఐ క్రియేట్ అంటే ఏంటి? బీయింగ్ ప్రిన్సిపల్ చెప్పమంటే ఏం చెప్తారు? బెస్ట్ థింగ్ అంటే ఇట్స్ నారాయణ గారు అండి. బెస్ట్ థింగ్ ఈజ్ నారాయణ గారు క్రియేట్ చేయడమే అంటారా? ఈడిపి ఉంది కదా, ఇది జనరల్గా ఎక్కడ మనకి అవైలబుల్లో లేదు. మీకు ఎంటైర్ హైదరాబాద్లో నో కాలేజ్ ఈజ్ విల్లింగ్ టు ఆఫర్. వై? బికాజ్ ఈడిపి ఇవ్వాలి అంటే ఒక స్టాండర్డ్ రిలేషన్స్ ఉండాలండి విత్ ఇన్ ద ఇండస్ట్రీస్. ఇప్పుడు నా స్టూడెంట్స్ వచ్చి లైక్ వీ వాంట్ టు విజిట్ దర్ ఇండస్ట్రీస్ ఇన్ కాశ్మీర్ అన్నారు అనుకోండి, ఐ జస్ట్ కాల్ టు అవర్ చైర్మన్ డాక్టర్ ఎస్ఎన్ నారాయణ గారికి కాల్ చేశానంటే ఇమ్మీడియట్లీ హిల్ మేక్ షూర్ దట్ హిల్ గెట్ పర్మిషన్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద ఇండస్ట్రీ బికాస్ హీఈస్ హ్యావింగ్ దట్ మచ్ కాంటాక్ట్స్. అది దానివల్ల అండి, బికాస్ ఆల్ ద కాలేజెస్ విల్ నాట్ బి హ్యావింగ్ దట్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీ. సో కొలాబరేషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ప్రామిస్ చేసినట్టుగా బాండ్ పేపర్ మీద ప్లేస్మెంట్ గ్యారంటీ అని అంటారు కదా, అది ఎంతవరకు కార్యరూపం దాల్స్తాయి? 101% ప్లేస్మెంట్ అయితే ఉంటుందండి. బట్ ద స్టూడెంట్ షుడ్ అటెండ్ ఫర్ ద కాలేజ్. అట్లీస్ట్ 90% అటెండెన్స్ ఉంటే అట్ ఎనీ కాస్ట్ విల్ గెట్ దెమ్ ప్లేస్డ్ అండి. ఎంత డల్ స్టూడెంట్ అయినా, ఈవెన్ దో ఎంత క్లవర్ స్టూడెంట్ అయినా, దట్ డజంట్ మ్యాటర్. ఓకే. సో అకాడమిక్స్ స్కిల్స్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్, ఐ క్రియేట్ అని మరి పేరు ఎందుకు వచ్చింది? డాక్టర్ నారాయణ హోటల్ మేనేజ్మెంట్ పేరు మీద ఎందుకు కంటిన్యూ చేయలేదు? ఏమైందంటే ఇది కూడా మీదే కదా, మీ పేరుతో చేయొచ్చు కదా. ఐ క్రియేట్ అని పెట్టాం, కానీ దీని ఐ క్రియేట్ ప్రొనౌన్సి పలకూడదు. మరి ఎట్లా? ఈ క్రియేట్ అని పలకాలి. ఈ క్రియేట్ ఐకి క్రియేట్ మధ్య స్పేస్ లేకుండా కలిపేయాలి. ఈ క్రియేట్. దీని ఫుల్ ఫామ్ ఏంటంటే ఐ అంటే ఇంటర్నేషనల్, సిఆర్ అంటే సెంటర్, ఈ అంటే ఎంటర్ప్రినర్, ఏ అంటే అడ్మినిస్ట్రేటర్, టీ అంటే టెక్నాలజీ. అంటే మన దగ్గర తిన్న వాళ్ళు 2 అక్షరాలే ఫేమస్ మన దగ్గర. ఈ 2 మీద ఫోకస్ చేస్తాం. ఏంటి 2 అంటే ఫస్ట్ ఈ 2 ఏ. ఈ అంటే ఎంటర్ప్రినర్ కావాలి, అంటే 10 మందికి జాబ్ ఇచ్చే వ్యక్తిగా ఎదగాలి. దానికి మనం ఏం చేస్తే ఎలాంటి నాలెడ్జ్ ఇస్తుందో మనం చెప్పుకుందాం. ఒకవేళ ఈ అంటే ఎంటర్ప్రినర్ కాలే వ్యక్తి ఏ అన్న అవ్వాలి. ఏ అంటే అడ్మినిస్ట్రేటర్. అడ్మినిస్ట్రేటర్ అంటే కంపెనీకి హెడ్, లైక్ జిఎం, జనరల్ మేనేజర్, హెచ్ఆర్ మేనేజర్.
సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సిఓ చీఫ్ ఆపరేషన్ ఆఫీసర్, ఎండి మేనేజింగ్ డైరెక్టర్, ఇలాంటి పోస్టులకి మనం ఏమైనా సెలెక్ట్ అవుతే మినిమం ప్యాకేజ్ 1 crore నుంచి 100 crores వరకు వెళ్ళచ్చు పెద్ద కంపెనీస్కి. లైక్ సుందర పిచ్చై, సత్యనారాయణ లాగా ఓన్ కంపెనీ కాకపోయినా వేరే వాళ్ళ కంపెనీకి హెడ్ అయినా అంత ప్యాకేజ్కి వెళ్ళొచ్చు. ఎప్పుడు ఇలాంటి స్కిల్స్ ఉన్నప్పుడు, ఒక ఆంట్రప్రినర్ స్కిల్స్ ఉన్నాయి కదా అన్నప్పుడు వెళ్ళిపోవచ్చు హెడ్గా. సూపర్. అయితే మన ఇక్రియేట్లో అలాగా చేస్తూ మనం ఏం చేస్తున్నాం అంటే మన దగ్గర చిన్న స్టూడెంట్స్కి 3 కోర్సులు పెట్టాం. ఈ 3 కోర్సులు అంటే బీబీఏ ఈడిపి, బీకామ్ కంప్యూటర్స్ ఈడిపి, బీసీఏ ఈడిపి. ఎస్, ఈ కోర్సులే కదా సార్ మెయిన్ ఇంపార్టెంట్గా వేరే ఇతర కాలేజ్కి మన ఐ క్రియేట్ కాలేజ్కి సంథింగ్ స్టాండింగ్ డిఫరెంట్గా నిలిచింది. ఎస్, ఇప్పుడు అందరూ ఏం చేస్తారంటే బీబీ అంటే ఏంటి, బీబీ అంటే అన్ని ఇన్స్టిట్యూట్లో ఉంది కదా, బీకామ్ కంప్యూటర్స్ అన్ని ఇన్స్టిట్యూట్లో ఉంది, బీసీ అన్ని చోట్ల ఉంది. మరి ఐ క్రియేట్ బిజినెస్ స్కూల్కి అదర్ కాలేజ్కి డిఫరెన్స్ ఏంటి అంటే మన డిఫరెన్సే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఎస్, ఈడిపి కోర్స్. ఇప్పుడు నేను మీరు అన్నట్టుగా రిస్క్ తీసుకోలేను, నేను జాబ్కే వెళ్తాను అలా అనుకున్నా కూడా ఒక ఆంట్రప్రెన్యూర్‌షిప్ మీద, ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద, స్కిల్ మీద నాలెడ్జ్ సంపాదిస్తే జాబ్ ఈజీగా వస్తుంది కదా. జాబ్ మీద నాలెడ్జ్ తీసుకుంటే జాబ్ వచ్చినా కూడా ప్యాకే తక్కువ ఉండొచ్చు. కానీ ఇలాంటి నాలెడ్జ్ తీసుకుంటే, ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ నాలెడ్జ్ మీద తీసుకుంటే రేపు జాబ్ వచ్చిన ఇందాక అనుకున్నట్టుగా ఏ మీద ఎంటర్‌ప్రెన్యూర్ అయినా కూడా, ఒక అడ్మినిస్ట్రేటర్ అయినా కూడా ప్యాకేజ్కి వెళ్ళిపోవచ్చుగా. ఇందాక చెప్పుకున్నాం సత్యనారాయణ, సుందర పిచ్చై, గూగుల్ కంపెనీ, మైక్రోసాఫ్ట్ సీవర్స్ మీద అలాగే వెళ్ళిపోవచ్చు. అందువల్ల మనం ఏం చేస్తున్నామంటే బీబీఏ మన దగ్గర తీసుకున్నా, బీకామ్ కంప్యూటర్ తీసుకున్నా, బీసీఏ తీసుకున్నా కామన్గా అందరికి ఇంటికి పెట్టాం. దీంట్లో 6 సెమిస్టర్స్ ఉంటుంది. ఈ 6 సెమిస్టర్ మనం ఏం చేస్తున్నామంటే ఎవ్రీ సెమిస్టర్కి ఒక సెక్టార్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. ఏమేంటంటే ఆటోమొబైల్ సెక్టారు, టెక్స్టైల్స్ సెక్టారు, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, బ్యావరేజ్, ఎఫ్ఎంసీసీ, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్. అక్కడ తీసుకెళ్ళి ఒక కారు, బైక్ ఎలా తయారవుతుంది, స్కూటర్ ఎలా తయారవుతుంది, దాని అసెంబ్లీ ఎలా అవుతుంది, హెచ్ఆర్ ఏంటింది, మార్కెటింగ్ ఏంటి, ఫినాన్స్ ఏంటింది కంపెనీలో చూస్తున్నాం. కంపెనీలో చూసినప్పుడు బీబీఏ బీకామ్ సబ్జెక్టులు ఏంటి, హెచ్ఆర్ సబ్జెక్ట్ ఉంది, మార్కెటింగ్ ఉంటుంది, ఫినాన్స్ ఈ సబ్జెక్ట్ ఉంటాయి. ఈ సబ్జెక్టులు క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి అమాంగ్ 4 hours టీచ్ చేస్తే లెక్చరర్ చెప్తే ఎవరు అంటే చెప్పనా, నేను లెక్చర్ ఎవరు నేను ఇక్కడ చేయట్లేదు, నేను లెక్చర్ని ప్రిన్సిపల్ కాబట్టి బేసిక్గా క్లాస్ రూమ్లో కూర్చొని చదువు చెప్తున్నామండి. నేను ఎలా చదువు చెప్తున్నాను, ఎవరో రాసిన టెక్స్ట్ బుక్కేగా, అంటే నేను బైహెడ్ చేస్తున్నా ఆయన రాసింది, నేను బైహెడ్ చేసి క్లాసులో స్టూడెంట్ చెప్తున్నాను. స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, స్టూడెంట్స్ కూడా బైహెడ్ చేసి నేను చెప్పింది ఎగ్జామ్ రాస్తున్నారు. 95 marks నారాయణ సార్ చెప్పారు, నాకు 95 marks. సో వాట్, థియరీ కదా అది, ఉపయోగం ఏంటి నేను అంటున్నాను. నేను బైహెడ్ చేసి స్టూడెంట్ చెప్పాను, స్టూడెంట్స్ బైహెడ్ చేసి. కానీ ఇన్నోవేటివ్ ఏం చేస్తున్నాం అంటే బైహెడ్ చేస్తే ఉపయోగం లేదు అనే పర్పస్ మీద. అంటే ఎగ్జామ్లే ఉండవా? ఎగ్జామ్స్ ఉంటాయి, అదే చదువుకోవాల్సిందే, ఎగ్జామ్స్ రాయాల్సిందే. కానీ థియరీలో ఉన్నది ఏంటి అనేది ఇండస్ట్రీలో గడపాలి. ఎస్, ప్రాక్టికల్గా తీసుకెళ్ళి. అదే సార్ నేను స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు కూడా ఏం నచ్చింది అయ్యా, ఎందుకు మీరు ఇక్కడే జాయిన్ అయ్యారు, ఇంకా చాలా ఉన్నాయి కదా, కొంతమంది దూరాల నుంచి కూడా వస్తున్నారు, మరి అటువైపు ఇంకా పెద్ద పెద్ద సోకాల్ కాలేజెస్ ఉన్నాయి కదా అని అంటే, థియరీ అంతా థియరీ కదా మేడం, అది పొద్దున్న లెగ్స్ దగ్గర నుంచి అది రటాయించాలి, ఎగ్జామ్లకి ప్రిపేర్ అయిపోవాలి. కానీ ఇక్కడ మాకు ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇండస్ట్రీకి రీసెంట్గా పంజాబ్ ఇటు వెళ్ళొచ్చేసారంట కదా, పంజాబ్కి వెళ్ళొచ్చాము, అసలు ఎంత ఎగ్జైట్ అయ్యాము, చూసి నేర్చుకొని ఎలా తయారవుతుంది, లేని ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ అయింది దానివల్ల మనకు ప్రాక్టికల్ నాలెడ్జ్ వల్ల అని అన్నారు. ఈరోజు మన ఐ క్రియేట్ డిగ్రీ కాలేజీ బిజినెస్ స్కూల్లో ఉన్నాము. ఈరోజు మా ఐ క్రియేట్ ఫ్యాకల్టీ, ప్రిన్సిపాల్ అందరినీ మీకు నేను పరిచయం చేయబోతున్నాను. మరి లెఫ్ట్ సైడ్ నుంచి వస్తున్నాను, సూపర్ సీనియర్ ఫ్యాకల్టీ, లాస్ట్ 25 years నుంచి మన డాక్టర్ నారాయణ గ్రూప్లో ఉన్నారు. మరి మిస్టర్ రవిప్రసాద్ గారు మ్యాథమెటిక్స్, బిజినెస్ మ్యాథమెటిక్స్, స్టాటిక్స్ సబ్జెక్ట్స్ టీచ్ చేస్తారు. అలాగనే మిస్టర్ రాజ్బాబు బీసీఏ బీకామ్ కంప్యూటర్స్ సంబంధించిన సబ్జెక్ట్స్ బ్రహ్మాండంగా మరి కంప్యూటర్ ఐటీ సబ్జెక్టు టీచ్ చేస్తారు. తర్వాత మిస్టర్ కిషోర్ చూడటానికి చిన్నగా ఉన్న పెద్ద వ్యక్తి, బ్రహ్మాండమైన అకౌంట్ సబ్జెక్ట్స్ బ్రహ్మాండంగా హ్యాండిల్ చేయగలుగుతున్నారు. మరి జయరాజ్ గారు, డాక్టర్ జయరాజ్ గారు సూపర్ సీనియర్ ఫ్యాకల్టీ, మరి మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ హ్యాండిల్ చేస్తున్నారు. మిస్టర్ రాజ్కుమార్ గారు, డాక్టర్ రాజ్కుమార్ గారు ప్లేస్మెంట్ కోఆర్డినేటరు, మరి 20-25 కంపెనీస్తో టైపులో ఉండి ఎవ్రీ ఇయర్ ఒక స్టూడెంట్కి మినిమం 5 to 6 ఆఫర్ లెటర్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి రైట్ సైడ్కి వస్తే మిస్సెస్ శ్రావణి గారు, మరి సూపర్ సీనియరు, ఇక్కడ
A to Z ప్రతి విషయంలో ఆమె డైనమిక్గా ముందుకు తీసుకెళ్తా ఉంది సంస్థని. అలాగనే మనకు శ్రీలత గారు మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ టీచ్ చేస్తారు. నెక్స్ట్ మనకు దివ్య గారు మరి మంచి ఇంగ్లీష్ ఫ్యాకల్టీ, బ్రహ్మాండం ఫ్యాకల్టీ. అలాగనే రమ్య గారు లైబ్రరియను. తర్వాత మిసెస్ స్వాతి గారు మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్, ఆల్రౌండర్గా అకౌంట్స్ అన్ని సబ్జెక్ట్స్ చూసుకుంటూ సంస్థ వీళ్ళందరూ మా టీము ఒక డెడికేటెడ్ కమిట్మెంట్తో స్టూడెంట్స్కి ఎలా తీసుకెళ్లాలని పర్పస్తో మేము అందరం డెడికేటెడ్గా ఉన్నాము.